Good morning everyone. Today we tell about Rainbow Bird remaining lesson part 2. She watched the crocodile cook his food and the smelt all lovely smells. Rainbow Bird ఏం చేసేది? ప్లెయిన్ బర్డ్ woman watched the crocodile cook his food. క్రొకోడైల్ వంట చేసుకునేది చూసింది అండ్ షీ స్మెల్ట్ ఆల్ లవ్లీ స్మెల్స్, ఎంతో మధురమైన వాసనలు వస్తుంది తన వంట. బట్ ఎవ్రీ టైమ్ షీ ఆస్క్డ్ ద క్రొకోడైల్ ఫర్ జస్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫైర్. కానీ ప్రతిసారి క్రొకోడైల్ దగ్గరికి వెళ్ళి అడిగేది లిటిల్ బిట్ ఫైర్ ఇమ్మని. హీ గ్రౌల్డ్ ఎట్ హర్ అండ్ సెండ్ హర్ అవే, గో అవే హీ టోల్డ్ హర్. కానీ అది గర్జించి బయటికి పంపించేసేది అనమాట, ఇది నాది అని. ఐ ఓన్ ద ఫైర్, డోంట్ ఐ వోంట్ గివ్ ఇట్ టు ఎనీబడి. ఈ ఫైరు నా సొంతము, నేను ఎవరికి ఇవ్వను. ఐ వోంట్ గివ్ ఇట్ టు ఎనీబడి, నేను ఎవరికి ఇవ్వను అనేది. వాట్ అబౌట్ ద పీపుల్ హూ వాంట్ టు కుక్ దేర్ ఫుడ్, షీ ఆస్క్డ్ హిమ్. ఆ ప్లెయిన్ బర్డ్ ఏమని అడిగిందంటే, నీ దగ్గరే నిప్పు ఉంది కదా, మరి ప్రజలందరూ ఎలా వండుకొని తింటారు అని. దే క్యాన్ ఈట్ ఇట్ రా, కాంట్ దే, హీ రిప్లైడ్ రూడ్లీ. ఐ విల్ నాట్ గివ్ మై ఫైర్ స్టిక్స్ టు ఎనీబడి. అదేమని సమాధానం చెప్పిందంటే, దే కెన్ ఈట్ రా, కాంట్ దే, వాళ్ళు పచ్చాహారాన్ని తింటారు లేకపోతే లేదు. హీ రిప్లైడ్ రూడ్లీ, చాలా కటువుగా సమాధానం చెప్పింది అనమాట. ఐ విల్ నాట్ గివ్ మై ఫైర్ స్టిక్స్ టు ఎనీబడి, నేనెవ్వరికి నా నుప్పు కర్రలు నేనెవ్వరికి ఇవ్వనని చెప్పింది. ప్లెయిన్ బర్డ్ ఉమెన్ వాజ్ వెరీ సాడ్ వెన్ ప్లెయిన్ బర్డ్ ఉమెన్ వాజ్ వెరీ సాడ్, చాలా బాధపడింది ప్లెయిన్ బర్డ్ ఉమెన్. షీ వాచ్డ్ హ్యాడ్ ద క్రొకోడైల్ కుక్డ్ హిస్ ఫుడ్. అలాగే చూస్తూ ఉంది అనమాట, క్రొకోడైల్ వంట చేసుకునే చూసింది. షీ విష్డ్ దట్ షీ కుడ్ గెట్ సమ్ ఫైర్. ఎలాగైనా సరే అదేమనుకుందంటే, దాని దగ్గర ఉండే ఫైర్ ఎలాగైనా తీసుకోవాలనుకుంది. షీ బిగాన్ టు థింక్ ఆఫ్ ద వేస్ ఇన్ విచ్ షీ కుడ్ గ్రాబ్ ఎ లిటిల్ ఫ్రమ్ ద క్రొకోడైల్. క్రొకోడైల్ దగ్గర నుంచి ఎలాగైనా నిప్పు తెచ్చుకోవాలని ఆలోచించింది. గ్రాబ్ మీన్స్ పట్టుకోవడం, ఎలాగైనా పట్టుకొని రావాలనుకుంది. దెన్ వన్ డే వైల్ ప్లెయిన్ బర్డ్ ఉమెన్ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్ షీ సా ద క్రొకోడైల్ అండ్ స్లీపింగ్. ఒకరోజు ప్లెయిన్ బర్డ్ ఉమెన్ ఎదురు చూస్తూ ఉంది అనమాట, ఎదురు చూస్తూ ఉంది. ఈ షీ సా ద క్రొకోడైల్ అండ్ స్లీపింగ్. యాంగ్ మీన్స్ ఆవలింతం, నిద్ర కోసం వచ్చేటటువంటి ఆవలింతలు. అది చూసింది ప్లెయిన్ బర్డ్ ఉమెన్. హీ ఓపెన్ హిస్ జాస్ వైడ్ ఇన్ ఎ బిగ్ యాన్. అది మొసలి ఆవలించినప్పుడు నోరు పెద్దది చేసి దాని దవడలన్నీ కూడా వెడల్పజేసి పెద్దగా ఆవలించింది. నౌ ఇట్ ఈజ్ మై బిగ్ ఛాన్స్, ఇదే అవకాశం అనుకుంది. ఇక షీ థాట్ క్విక్లీ, ఎమ్మటే ఆలోచించింది అనుకుంది. షీ ఫ్లూ డౌన్ ఫ్రమ్ హర్ ట్రీ లైక్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ అండ్ షీ గ్రాబ్డ్ ఏ ఫైర్ స్టిక్. వెంటనే అనుకున్నదే తడవుగా చెట్టు మీద నుండి దిగి మెరుపు మెరిసినంత వేగంతో, ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ మీన్స్ మెరుపు మెరిసినంత వేగంతో కర్రపుల్లా పట్టుకొని ఫైర్ స్టిక్ని పట్టుకొని వచ్చేసింది. బిఫోర్ ద క్రొకోడైల్ న్యూ వాట్ వాజ్ హ్యాపెనింగ్, షీ వాజ్ బ్యాక్ ఇన్ హర్ ట్రీ. అసలు క్రొకోడైల్కి ఏమి జరిగిందో తెలుసుకునే లోపులోనే షీ వాజ్ బ్యాక్ ఇన్ హర్ ట్రీ, వెంటనే చెట్టు మీదకి వచ్చేసింది. ద క్రొకోడైల్ వాజ్ ఫ్యూరియస్. ఫైర్ తీసుకొస్తే మరి క్రొకోడైల్కి బాగా తీవ్రమైన కోపం వచ్చింది అనమాట. హీ వెంట్ వైల్డ్ విత్ యాంగర్, కోపంతో రగిలిపోయింది. హీ స్విష్డ్ హిస్ టైల్, స్విష్డ్ మీన్స్ తోకను అటు ఇటు ఊపింది కోపంతో. హీ స్టాంప్డ్ హిస్ ఫీట్, తన కాళ్ళని నేలకేసి కొట్టింది. బట్ దేర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ, కానీ అదేమీ చెయ్యలేకపోయింది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3. డూ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? ఓకే, థ్యాంక్ యూ.